అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? ఆడపడుచు వాట. కాపవరంలో కామయ్య శెట్టి అనే అతను ఒకడుండేవాడు. అతనికి ధనాలు అనే భార్య ఉండేది. కామయ్య పెద్దవాడు కావటం చేత తన వ్యాపారమంతా ఇద్దరు కొడుకులకు అప్పచెప్పి భార్యతో, నువ్వు కూడా ఇంటి పెత్తనం కోడళ్ల మీద పెట్టేసి నాతో రా, రోజూ సాయంత్రం వెళ్ళి పురాణం వినివద్దాం అన్నాడు. అలాగే నడవండి, పురాణమే కదా, డబ్బిచ్చి చూసేది కనుకనా రాననటానికి అని అంటూ రోజు భర్తతో శివాలయానికి వెళ్ళి సూరిశాస్త్రులు గారి పురాణం విని వస్తూ ఉండేది. పురాణం ఆరంభించి పూర్తి అయ్యే వరకు కామయ్య ఎంతో శ్రద్ధగా వింటూ ఉండేవాడు. ధనాలు కూడా వింటూ ఉండేది. కానీ ఆవిడకు ఒక్కొక్కప్పుడు విసుగేసుకొచ్చి పోదామా అనిపించేది. కానీ పూర్తి అయ్యే వరకు ఉంటే ప్రసాదం ముడుతుంది కనుక చివరిదాకా ఓపికగా కూర్చునేది. ప్రసాదం కింద ముట్టిన వడపప్పు, పంపర పనసతోనో అరటిపండు ముక్కలో భద్రంగా పట్టుకెళ్ళి తన కూతురు కాసులమ్మ చేతిలో పడవేసేది. ఎప్పుడూ కూతురు చేతులలో పడేసేది కానీ ఇద్దరు కోడళ్లను చక్కా పిలిచి ఇదిగోనర్రా అని ఒక్కనాడు కూడా ప్రసాదం ఇచ్చేది కాదు. ఆఖరికి ఒకనాడు కామయ్యే కలగ చేసుకొని, ఎప్పుడూ కోడళ్ల చేతిలో విదల్చవేమి, ఇంత పక్షపాతమేమిటని అనుకోరా వాళ్ళు, కోడళ్లను కూడా కూతుళ్లతో సమానంగా చూసుకోవాలి సుమా అన్నాడు. భర్త ఇలాగా అనేసరికి తన సంగతి మగవాళ్లకు కూడా తెలిసిపోయిందే అని, కోడళ్లను సరిగ్గా చూడటం లేదని తెలిస్తే కొడుకులకు తన మీద గౌరవం తగ్గిపోతుందని అనిపించి ఇక పెట్టుపోతల్లో జాగ్రత్తగా ఉండాలి అని నిశ్చయించుకుంది ధనాలు. ఆవిడ ఆ నిశ్చయానికి వచ్చిన మర్నాడు పురాణంలో సూరిశాస్త్రులు గారు శ్రీరాముల వారి జననాన్ని గురించి ఇలా చెప్పారు. పుత్రుల కోసం దశరథుడు పుత్రకామేష్టి యాగం చెయ్యగా హోమగుండంలో నుంచి అగ్నిహోత్రుడు వచ్చి, రాజా, ఈ పాయసాన్ని నీ భార్యలకు ఇవ్వు, వారు గర్భవతులై పుత్రులను కంటారు అని చెప్పి ఒక పాత్రను దశరథుడికిచ్చి అంతర్ధానమయ్యాడు. రాజు ఆ పాయసాన్ని 2 భాగాలు చేసి సగం కౌసల్యాదేవికి ఇచ్చి సగం కైకేయికి ఇచ్చి ఊరుకున్నాడు. సుమిత్రకేమీ ఇవ్వనే లేదు. అయితే ఏం, కౌసల్య తన సగంలో సగం తీసి సుమిత్రకిచ్చింది. కైక కూడా అలాగే చేసింది. ఈ విధంగా ఆమెకే ఎక్కువ ముట్టింది. ఆఖరికి సుమిత్రకు 2 వాటాలు ముట్టడం చేత 2 కొడుకులు పుట్టారు. కౌసల్యకి కైకేయికి ఒక్కొక్కడే పుట్టాడు. ఈ కథ విన్న ధనాలకు విశేషం ఒకటి తోచింది. దశరథుడికి సుమిత్ర పైన ఎక్కువ ఇష్టం కనుక అటు పట్టమహిషి అయిన కౌసల్య పైన, ఇటు ముద్దుల రాణి అయిన కైకేయి పైన ప్రేమ నటించి చివరకు సుమిత్రకు 2 వాటాలు వచ్చేటట్లు పన్నాగం పన్నాడు. గడుసుతనం అంటే అలా ఉండాలి. ఇది ఆమెకు తోచిన విశేషం. తను కూడా దశరథునికి మళ్ళేనే గడుసుతనం చూపి కోడళ్లపైన కూతురి మీద కంటే ఎక్కువ ప్రేమ నటించాలనుకుంది. ఆ రోజున పురాణం అయ్యాక ప్రసాదం కింద అందరికీ తలొక బత్తాయి పండు ఇచ్చారు. కామయ్య రోజుకు మళ్ళేనే తన వంతు ప్రసాదం భార్య చేతిలో పెట్టాడు. ధనాలు ఇంటికి వెళ్ళటంతోనే రోజుకు మళ్ళే ఆ పళ్లను కాసులమ్మ చేతిలో పడేయలేదు. పెద్ద కోడలైన బంగారమ్మను పిలిచి 1 పండు, రెండో కోడలు వరహాలమ్మను పిలిచి 2 పండు ఇచ్చింది. 2 కోడళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. రోజూ కాసులమ్మకు ఇచ్చేవారు ఇవాళ మాకు ఇచ్చారేమిటి అని స్పష్టంగా అడిగేశారు కూడాను. అందుకు అత్తగారు, ఇది వరకు తెచ్చిన ప్రసాదం ఎప్పుడూ రవ్వంతే ఉండేది. అది మీకిస్తే చెయ్యంటూ నోరంటూ కావటం తప్ప కొండనాలికకైనా కబురందదని చెప్పేసి కుర్రదాని చేతిలో పడేసేదాన్ని. ఇవాళ చెరివక పండు వచ్చింది కనుక మీకిచ్చాను అంది. సరే కానీ
ఆడపడుచుకు లేకుండా మాకా అన్నారు కోడళ్ళిద్దరు. ఆడపడుచుకు వేరే వాటా ఏమిటర్రా, మీరిద్దరూ చెరో చెక్క ఇచ్చినా చాలు అంది అత్తగారు తడుముకోకుండా. అవునత్తా, ఆ మాత్రం తోచిందే కాదు మాకు అంటూ బంగారమ్మ, వరహాలమ్మ బత్తాయి పండు చెరో చెక్క తీసి కాసులమ్మకు ఇచ్చారు. ధనాలు కోడళ్ల చేతిలో తలొక పండు పెడుతూ ఉండగా చూచిన కామయ్య, అతని ఇద్దరు కొడుకులు కూడా ఆమె ఉదార బుద్ధికి సంతోషించి చక్కా పోయారే కానీ తరువాత ఏం జరిగింది వాళ్లకు తెలియనే తెలియదు. ధనాలు మట్టుకు తన పన్నాగం సరిగ్గా పారినందుకు తన్ను తానే మెచ్చుకుంది. పురాణం వినటం వల్లనే కదా నాకీ ఉపాయం తోచింది. పెద్దలు ఊరికే చెప్పారా పురాణాలు వినమని, ఇలాంటి లాభం కలుగుతుందనే వినమన్నారు అనుకొని సంతోషించింది. విన్నారు కదా ఆమె తెలివి. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.